హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వర్షాకాలంలోని వేడివేడిగా పకోడీ తినాలని ఉందా మీకు? మనం ఇంట్లోనే వేడివేడిగా అది హెల్దీ వేలోని తోటకూర పకోడీని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. 1 కప్పు తోటకూర, ఇందులోకి మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నగా తరిమి పెట్టుకున్నది ఒకటి వేసుకోవాలి. చిన్నగా తరిమి పెట్టుకున్న ఒక పచ్చిమిరపకాయ, 1 స్పూన్ జీలకర్ర, 4 స్పూన్లు శనగపిండి, 2 స్పూన్లు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నా వీడియోస్ని ఇదే మీరు మొదటిసారి చూడడం అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంది కదండి, అది నొక్కి పక్కనున్న గంట సింబల్ని నొక్కితే కనుక నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీరు ఫస్ట్ చూడొచ్చు. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ రకంగా పిండిని మనం కలుపుకోవాలి. కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పిండిని చిన్న వళ్ళ కింద చేసుకొని ఇలాగా ఆయిల్లోకి వేసుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత ఇంకో వైపుకి తిప్పుకొని వేపుకోవాలి. చూసారు కదా, ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అయిపోయినట్టే. మనం దీన్ని సర్వ్ చేసుకోవడమే. వేడి తోటకూర పకోడీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందనేది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నమస్తే.